మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో బంద్ కొనసాగుతుంది. పలు చోట్ల ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. కావేరీ జలాలు తమిళనాడుకు నిరంతరంగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాల ఐక్య కూటమి ఇచ్చిన రాష్ట్ర బంద్కు మద్దతు పెరుగుతోంది. బంద్కు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, జేడీఎస్, ఆప్తో పాటు దాదాపు అన్ని ప్రజా సంఘాలు, రైతు పోరాట కమిటీలు, పర్యావరణ పోరాట సంస్థలు మద్దతు పలికాయి. కావేరీ జలాలతో పాటు ఉత్తర కర్ణాటకలో మహాదాయి నీటి కోసం పోరాటం చేసే రైతు సంఘాలు, ఆల్మట్టి ఎత్తు పెంచాలని డిమాండ్ చేసే విజయపుర, బాగల్కోటే ప్రాంత రైతు ప్రతినిధులు కూడా రాష్ట్ర బంద్కు మద్దతు ప్రకటించారు. ఇక మండ్య, మైసూరు, రామ్నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలకు సిద్ధరామయ్య ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కర్ణాటక బంద్కు పిలుపునివ్వడంతో బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. 2016 కావేరీ గొడవల వేళ విధ్వంసం నేపథ్యంలో పలువురిని ముందుగానే అదుపులోకి తీసుకునేలా అన్ని పోలీస్ స్టేషన్ల వారీగా చర్యలు చేపట్టారు. బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా అందుకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. 144 సెక్షన్ అమల్లో ఉండడంపై ఏ 5 వ్యక్తులు గుంపుగా తిరగరాదని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో బంద్ కొనసాగుతుంది. పలు చోట్ల ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. కావేరీ జలాలు తమిళనాడుకు నిరంతరంగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాల ఐక్య కూటమికి ఇచ్చిన రాష్ట్ర బంద్కు మద్దతు పెరుగుతోంది. బంద్కు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, జేడీఎస్, ఆప్తో పాటు దాదాపు అన్ని ప్రజా సంఘాలు, రైతు పోరాట కమిటీలు, పర్యావరణ పోరాట సంస్థలు మద్దతు పలికాయి. ఇక కావేరీ జలాలతో పాటు ఉత్తర కర్ణాటకలో మహాదాయి నీటి కోసం పోరాటం చేసే రైతు సంఘాలు, ఆల్మట్టి ఎత్తు పెంచాలని డిమాండ్ చేసే విజయపుర, బాగల్కోటే ప్రాంత రైతు ప్రతినిధులు కూడా రాష్ట్ర బంద్కు మద్దతు ప్రకటించారు. మండ్య, మైసూరు, రామ్నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే నిరసనలు తారస్థాయికి చేరాయి. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలకు సిద్ధరామయ్య ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కర్ణాటక బంద్కు పిలుపునివ్వడంతో బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2016 కావేరీ గొడవల వేళ విధ్వంసం నేపథ్యంలో పలువురిని ముందుగానే అదుపులోకి తీసుకునేలా అన్ని పోలీస్ స్టేషన్ల వారీగా చర్యలు చేపట్టారు. బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించాలని భావించిన అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఏ 5 వ్యక్తులు గుంపుగా తిరగరాదని ఆదేశాలు జారీ చేశారు.